వేప చెట్టు అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లల్లో వేప ఒకటి. ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు. వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దాని మీద పడడం. గరుత్మంతుడు అమృతభాండం తీసుకువెళుతుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలో వేప మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందనేది పురాణ గాథ. దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు. భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందనేది నమ్మకం. వరుసగా 3 వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందనేది నమ్మకం ఉంది. రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవునికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనేది నమ్మకం. మేలు చేసే వేప చెట్టు పెంపకం ప్రోత్సహించేందుకు కలిగించిన నమ్మకమే అయినా ఆ ఆలోచన